పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇసుకని, ల్యాండ్ని, వైన్ని అమ్ముకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివరికి నిరుద్యోగులు కడుపు కొట్టి ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల ముందు విద్యుత్ శాఖలో చిత్తూరు జిల్లాలో దాదాపు 700 మందిని ఫీల్డ్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇతర ఉద్యోగాల పేరుతో 700 మందిని నియమించుకున్నాడు. ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో 25 సబ్స్టేషన్ల 4 చొప్పున 100 మందిని నియమించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో అండ్ టీం. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయలు వసూలు చేసుకుని తిన్నారు. అదేవిధంగా NHRM నేషనల్ హెల్త్ మిషన్, దీంట్లో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి DMHO, DCHS ఇతర అధికారులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 375 ఉద్యోగాల్ని కనీసం అర్హత లేని వాళ్ళని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అప్లికేషన్ పెట్టకుండా కానీ అమ్ముకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ టీం. కాదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నేను ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ పక్షాన, నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి చదువు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మేము వస్తాం. నువ్వు వచ్చేట్లు కానీ సిద్ధంగా ఉంటే చెప్పు, ఆడొచ్చి ప్రమాణం చేస్తాం. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొస్తాం. గౌరవ మాజీ మంత్రి గారు, లేదు మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి వస్తావా? రా, ఏడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. నిరుద్యోగులు కడుపు కొట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు విద్యుత్ శాఖలో, వైద్య శాఖలో. వీటన్నింటిపైన కూడా మేము CBCIDకి రాస్తున్నాము. ఎంక్వైరీకి, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా రాస్తున్నాం. విద్యుత్ శాఖలో అయితే అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్లు, CDMA, VCN MD, CMD రైతు బజార్లో కూరగాయలు అమ్మినారియా మీరు ఉద్యోగాల? నిరుద్యోగులు కడుపు కొట్టినారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 108లో, 104లో, ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు రైతు బజార్లో కూరగాయలు అమ్మినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్. ఓపెన్ ఛాలెంజ్, చదువులో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మేము రెడీగా ఉన్నాం.